మార్పు కావాలి, మార్పు రావాలి అంటూ ఉంటారు. మార్పు అంటే ఏమిటో మీకు తెలుసా? హనుమంతుడు ఎక్కడన్నా అడుక్కోగా చూసినావా? ఏంటి వెనకడికి ముందుకు? హనుమంతుడు అడుక్కోగా చూసినావా? ఆశీర్వాదం ఇస్తాడు, తనకు అన్నీ ఉన్నాయి. తను ఎందుకు అడుక్కుంటాడు? నువ్వు ఆ వేషం వేసుకొని ఎందుకు అడుక్కుంటున్నావు? నువ్వు ఇంకోటి వేసుకో, దగ్గర ఇష్టం వేసుకొని అడుక్కో, అంతేగాని హనుమంతుడు ఇష్టం వేసుకొని ఎందుకు అడుక్కుంటున్నావు? లోగడ మనం ఇలా తిరగబడి నిలదీసేవాళ్ళమా? లేదు. ఈ రోజున అందరిలోనూ అటువంటి అవగాహన వస్తుంది. అంటే మా దేవుళ్ళు అడుక్కుంటోళ్ళనే? ఇంకేంటి నీ ఉద్దేశం? నీ ఉద్దేశం ఏంది? నువ్వు కళాకారుడు అయితే స్టేజీ మీద అడుగు, స్టేజీ మీద డ్యాన్స్ వేయలేకపోతే అరుసు, పాటలు పాడు, పద్యాలు పాడు, అంతేగాని నువ్వు ఇట్లా 10 మందిలో హిందూ ధర్మాన్ని ఇట్లా నువ్వు దగ్గరలా చూపించినావంటే నేను ఒప్పుకోం. మేము ఏమైందని చేస్తావయ్యా నువ్వు ఇట్లా? ఎందుకు చేస్తున్నావు అట్లా? ఇప్పటికిప్పుడు నువ్వు బయటికి వెళ్ళి తీసేస్తాండవా? ఇక్కడ నువ్వు తీసేస్తున్నావా లేదా? నిన్ను పోనీ ఇచ్చేదిలే, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను నేను. నిజం, తీసేయి తీసేయి తీసేయి. ఎక్కడ వద్దు, ఇక్కడ తీసేయి. వద్దయ్యా, నువ్వు తీసేయవయ్యా, నువ్వు తీసేయి. హనుమంతుని వేషం వేసుకొని ఎట్లా అడుక్కుంటావయ్యా నువ్వు? ఏంటది? నానేం చేసిన? నాలుగేం చేసినది చేయముందు నానేం చేసిన చెప్పమ్మా. నువ్వు ముస్లిం అయితేనే ఇలా చేస్తావు, హిందూ అయితే నువ్వు ఇంత చేయవు నువ్వు. అవును, లేదు ఇంకొక క్రిస్టియన్, లేదు క్రిస్టియన్ అన్న అయిండాలా. అంత రెండు కాకుండా నువ్వు మా హనుమంతుని ఇంత అవమానం చేయవు నువ్వు. అయ్యో దేవుని దత్తంగా అట్ట ఇది ఆ మాటలు కాదు, తీసేది తీసేయి. వేషం ఫస్ట్, వేషాన్ని తీసేయి ఫస్ట్. నేను ఎత్తి మీద గుడ్డ అది తీసేయి, నిన్ను చూడాలి నేను ఒకసారి. తీసేయి, మాలలు తీసేయి, మాలలు తీసేయి. చెప్పు నాకు, ఇంకెప్పుడు ఈ వేషం వేయనని చెప్పు. చెప్పు. వృత్తి ఏంటి? వృత్తి నీకు రాసిచ్చినామా? నీకు రాసిచ్చినామా? మేమేమన్నా మా హిందూ ధర్మంలో దేవతల వేసుకొని అడుగుదనమని చెప్పేసి మేము చెప్పినామా? ఇట్లాంటి పని ఇంకోసారి చేస్తే ఆ వేషంలో కొట్టలేకపోయినా ఇప్పుడు కొడతా నిన్ను, చూసుకో. ఇంకొకసారి నువ్వు ఈ పని చేసినావంటే ఇప్పుడే కానీ తిరుగుతూ ఉంటాను నేను ఇక్కడంతా. స్టాప్ క్రైమ్ ఆల్ ఇండియా డైరెక్టర్గా పనిచేస్తున్నా. చర్మం తీసేస్తా ఇంకోసారి. కానీ ఇలా రూపము ఏదన్నా వృత్తి, ఇలా ఆంజనేయ స్వామి కానీ, రాముడు కానీ, సీత కానీ, నువ్వే వేషం ఎక్కడ కనపడినా మా హిందూ దేవుని వేషంలో నువ్వు కనపడి అడుక్కున్నావంటే తాట తీసేస్తా. ఓకే ఓకే, నువ్వు హిందూ అయితే ఆ పని చేయనే చేయవు. ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మనం సాధారణ ప్రజల్లో కోరుకునేది. చాలా ఆనందంగా ఉంది. నేను ఎంతో కసితో ఈ వీడియోలు తయారు చేస్తున్నాను. ఇట్లాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇట్లాగే తిరగబడి ప్రశ్నించి ఎదుటివాడు తోక ముడుచుకుపోయేలా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రశ్నించిన మేడం గారు ఎవరో నాకు తెలియదు. ఈ సంఘటన జరిగిన ప్రాంతం కూడా నాకు తెలియదు. నాకు ఇది వాట్సాప్లో వచ్చింది. మీ అందరికీ అందాలని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.